నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 105. అమ్మాయికే చూడ్డానికి బాగుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? మీ ఆఫీసులో పనిచేసే అమ్మాయి కాదా? అనుమానంతో అడిగింది లక్ష్మి. ఆమె పేరు సారిక. మా ఆఫీసులోనే పనిచేస్తుంది. మీ అబ్బాయి కన్నా ఎక్కువ జీతం ఎత్తుతుంది. బాగా తెలివైంది. మీ అబ్బాయి మధుకర్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. అమ్మాయిని మీకు చూపించి నచ్చితే పెళ్లి చేద్దామని మా ఫ్రెండ్ ఇంకా మాకు బాస్ అయిన శిఖర్ అనుకున్నాడు. అందుకే మిమ్మల్ని తీసుకొని వచ్చాడు అని చెప్పగానే, అవునా, ఇంతకాలానికి మా వాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అరే, ఎంతో కాలంగా పెళ్లి చేసుకోరా అని బోలెడు మంది అమ్మాయిలు ఫోటోలు చూపించాం. వాడికి ఏ ఒక్కరూ నచ్చలేదు. విసుగొచ్చి ఇక మానేశాం. అయితే వాడికి ఈ అమ్మాయి నచ్చిందన్నమాట చిరునవ్వుతో చెప్పింది లక్ష్మి. అయితే మీకు సారిక ఓకేనా అని అడుగుతూ ఆమె చేతిలో నుండి స్నాక్స్ ప్లేట్ తీసుకున్నాడు రితీష్. అవును కాదు అన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపేసింది లక్ష్మి. అందరికీ స్నాక్స్ ఇచ్చి సారికకి ఎదురుగుండా కూర్చుంది. అమ్మాయి మీది ఏ ఊరు అడిగింది. తెలియదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇదే సిటీలో ఉన్నాను అంటూ బెరుగ్గా సమాధానం చెప్పింది సారిక. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? మరో ప్రశ్న వేసింది. లేరండి, వినయంగా చెప్పింది. అంటే చనిపోయారా? లక్ష్మి అనగానే బాధతో తల నిలువునా ఆడించింది. అయితే నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? అనుమానంతో అడుగుతూ కనుబొమ్మలు ముడివేసింది లక్ష్మి. ఉద్యోగం చేసుకుంటూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను అని చెబుతూ శిఖర్ని చూసింది సారిక. ఆంటీ, ఇంతకు ముందు వరకు తనకు ఎవరూ లేకపోయి ఉండవచ్చు, కానీ ఇక మీదట తనకు అన్నీ నేనెవరో, నా స్టేటస్ ఏమిటో మీ అబ్బాయి ఈ పాటికి మీకు చెప్పి ఉంటాడు. మీరు నన్ను విశ్వసిస్తే ఈ అమ్మాయిని నా చెల్లెలుగా భావించండి. అన్నీ నేనే ఈ పెళ్లి జరిపిస్తాను గంభీర స్వరంతో అన్నాడు శిఖర్. ఎంత మీరు ఉన్న ఒక అనాథని మా ఇంటి కోడలిగా చేసుకోవాలి అంటే మనసు ఒప్పడం లేదు అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది లక్ష్మి. మీ అమ్మాయి కూడా మనలాగే తల్లిదండ్రులకు పుట్టింది. కాకపోతే చిన్న వయసులోనే వాళ్ళను కోల్పోయింది. అంత మాత్రం చేత తను అంటరానిది కాదు, అర్హత లేనిది అంతకన్నా కాదు. కష్టపడి చదువుకుంది, ఉద్యోగం తెచ్చుకుంది, తన కాళ్ళ మీద తను నిలబడి బ్రతుకుతోంది. ఒక అమ్మాయి అయ్యుండి ఇంత ధైర్యంగా జీవిస్తుంటే మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీకేంటి ప్రాబ్లం? ప్రస్తుతం తనకి ఎవరూ లేరు అన్నంత మాత్రాన ఆమె మీ ఇంటి కోడలికి కావలసిన అర్హత లేదు అంటారా? ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మీరే ఆలోచించండి అని మధుకర్ తండ్రి సుధాకర్ వైపు చూశాడు శిఖర్. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కాసేపటికి సుధాకర్ గొంతు విప్పాడు. నువ్వు చెప్పింది నిజమే అబ్బాయి. తనకు ఎవరూ లేకపోవడం ఏంటి? మా మధుకర్తో పెళ్ళైతే మేమందరం తన కుటుంబమే కదా. ఈ సంబంధం నాకిష్టమే అన్నాడు. ఏమండి అంటే గట్టిగా అరిచింది లక్ష్మి. ఆమెను సీరియస్గా చూశాడు సుధాకర్. ఆమెకు నా అన్న వాళ్ళెవరూ లేరు అన్న ఒక్క విషయం పక్కన పెడితే మన ఇంటి కోడలికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఈ అమ్మాయిని మన ఇంటి కోడలిగా అంగీకరిస్తున్నాను. ఇంకా నువ్వేమీ మాట్లాడకు అని లక్ష్మిని చిరుకోపంతో చూశాడు. నాన్న అంటూ పక్కనే ఉన్న మధుకర్ తండ్రిని హత్తుకున్నాడు. తన తండ్రి ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని అతడు ఊహించలేదు. ఆనందంతో అతనికి మాటలు కరువయ్యాయి. శిఖర్ మళ్ళీ రితీష్ని చూశాడు. అతడు తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో తన వెంట తెచ్చిన స్వీట్ బాక్స్ బయటకు తీశాడు. ఈ సంబంధం ఓకే అయినందుకు నోరు తీపి చేసుకుందాం అంటూ అందరికీ స్వీట్ ఇచ్చాడు. తలా ఒక స్వీట్ ముక్క తీసుకొని తిన్నారు. ఒరేయ్, ఈ స్వీట్తోనే సరిపెట్టుకోమంటే మాత్రం ఊరుకునేది లేదు. నాకు ఈ రాత్రికి పార్టీ కావాలి మధుకర్ చెవిలో గుసగుసలాడాడు రితీష్. అలాగే అతనికి మాత్రమే వినిపించేలా అన్నాడు మధుకర్. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామంటారు? శిఖర్ని చూసి అడిగాడు సుధాకర్. ఆల్రెడీ మా తమ్ముడి పెళ్ళి పెట్టుకున్నాం. అదే డేట్కి వీళ్ళ పెళ్ళి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఇష్టమైతే అదే ముహూర్తం కన్ఫర్మ్ చేసుకుందాం అంటూ ఏ రోజు ముహూర్తం ఉందో అది చెప్పాడు. తల ఆడించి మా పంతులు గారిని కనుక్కుంటాను అన్నాడు సుధాకర్. లక్ష్మికి మధుకర్ సారికని ప్రేమిస్తున్న విషయం ముందే చెప్పాడు. తన భర్త ఒప్పుకోడని ఆమె భయపడింది. అందుకే వీళ్ళు వచ్చి సంబంధం గురించి చెప్పినప్పుడు తనకిష్టం లేదని చెప్పింది. తన భర్త మనస్తత్వం తెలిసిన ఆమె రివర్స్లో మాట్లాడి అతడు తనంత తానుగా ఒప్పుకునేలా చేసింది. అమ్మా, యు ఆర్ ఏ జీనియస్ అని ఆమె చెవిలో చిన్నగా చెప్పి
మధుకర్ సంతోషంతో తన తల్లిని హత్తుకున్నాడు. నీ సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదురా అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టింది లక్ష్మి. ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ చూసి నవ్వుకున్నాడు శిఖర్. రితీష్ అబ్బో అని వెటకారంగా అతన్ని చూస్తే సారిక చూసి ముసిముసిగా నవ్వింది. శిఖర్ ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడింది. సంయుక్త పడుకొని ఉండడం చూసి అత్తా అది భోంచేసిందా మాధవిని అడిగాడు. చేసిందని తల ఆడించిన మాధవి కడుపుతో ఉన్న అమ్మాయి ఇలా ఆలస్యంగా భోంచేయడం మంచిది కాదని నేనే బలవంతంగా దానికి తినిపించాను అంటూ శిఖర్కి భోజనం వడ్డించింది. సంయు బాధపడితే ఆమె బాధపడుతుందని తెలిసిన శిఖర్ సారీ అత్త ఎంత తొందరగా వద్దామనుకున్నా ఆలస్యం అవుతోంది అంటూ నొచ్చుకున్నాడు. ఇంకా కొన్ని రోజులే కదా షికి కాస్త పనులు తగ్గించుకో అని మాత్రం అంది. తల ఆడించి భోజనం ముగించాడు శిఖర్. అలసిపోయి ఉన్న అతడు గదికి వచ్చి సమయుని చూసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అది ఆమెకు తెలిసిందేమో నిద్రలో ఉన్న ఆమె పెదవులపై చిరునవ్వు చేరింది. అది చూసి తృప్తిగా ఫీల్ అయ్యాడు శిఖర్. ఆమె పక్కన ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకున్నాడు. త్వరగా పడుకోవడంతో మార్నింగ్ తొందరగా మెలకువ వచ్చింది సంయుక్తకు. కళ్ళు తెరవకుండానే చేతితో మంచం మీద తడిమింది. ఆమె చేతికి అతడు తగలలేదు. రాత్రి ఇంటికి రాలేదా అనుకుంటూ గబుక్కున కళ్ళు తెరిచింది. గదిలో తను ఒక్కతే ఉండడంతో ఆమెకు దుఃఖం పొంగింది. వెంటనే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని అతనికి కాల్ చేసింది. సెల్ రింగ్ టోన్ ఆ గదిలోనే విని అమ్మయ్య వచ్చినట్టున్నాడు కానీ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? మరో అనుమానం ఆమెను వెంటాడింది. చిన్నగా లేచి కూర్చుంది. వాష్రూమ్లో ఉన్నాడేమో అనుకుంటూ తలుపు ఓపెన్ చేసింది. అక్కడ అతడు లేడు. బాల్కనీలో చూసింది. అక్కడ కూడా లేడు. గదిలో నుండి బయటికి వస్తుంటే హాల్లో అతని గొంతు వినిపించింది. రీలింగ్ దగ్గర నిలబడి హాల్లోకి తొంగి చూసింది. సోఫాలో కూర్చొని హర్షవర్ధన్తో మాట్లాడుతున్న శిఖర్ కనిపించాడు. అతన్ని కళ్ళారా చూశాక కానీ ఆమె మనసు కుదుటపడలేదు. సమయు అలికిడి వినిపించి తలెత్తి చూశాడు శిఖర్. ఆమె అతన్ని కోపంగా చూసి లోపలికి వెళ్ళింది. చిన్నగా నవ్వుకొని ఆమె వెనుకే గది లోపలికి వచ్చాడు. ఇప్పటికి అయ్యాయా అయ్యగారి మంతనాలు? అతడు రాగానే వెటకారమాడింది. అన్న అతడు ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు. ఇంటికి రాకుండా రాత్రి ఎక్కడికి వెళ్ళారు? చిరుకోపంతో అడిగింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. తిన్నగా ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి నువ్వే నిద్రపోయావు అంటూ ఆమె ముందుకు వచ్చి ఆమె పొట్ట మీద ముద్దు పెట్టాడు. చూసావా అప్పుడే నా మీద ప్రేమ తగ్గిపోయింది. నాకు కాకుండా వాడికి ముద్దు పెట్టావు అంటూ అలిగి బుంగమూతి పెట్టింది సంయుక్త. మరి నీకింత ప్రొసెసివ్నెస్ ఏంటే అంటూ ఆమె పెదాల మీద ముద్దు పెట్టబోయాడు. ఆమె చెయ్యి అడ్డుపెట్టింది. నన్నే ముద్దు పెట్టుకోనివ్వవా అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని బలవంతంగా ఆమె పెదాల మీద ముద్దు పెట్టాడు శిఖర్. సైకో ఏది అనుకుంటే అదే చేసేస్తాడు అంటూ కోపంగా చూసింది సంయు. తెలుసు కదా మరెందుకే అడ్డుకోవాలని చూస్తావు అంటూ మరో ముద్దు పెట్టాడు. ఈసారి ఆమె చూపు కొట్టేలా ఉంది. బాబోయ్ అలా భయపెట్టకే నేను నా బిడ్డ దడుచుకుంటాం నాటకీయంగా అంటూ భయాన్ని నటించాడు శిఖర్. ఓవర్ చెయ్యకు అన్న ఆమె ఈరోజైనా తొందరగా వస్తావా అంటూ బెంగ పెట్టుకున్న దానిలా అతన్ని హత్తుకొని అతని హృదయం మీద తల పెట్టుకుంది. బాగా ఎదురుచూసినట్టున్నావు అంటూ ఆమె తల నిమిరాడు. చూడనా మరి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు నువ్వు. అంత రాచకార్యాలు ఏం చేస్తున్నావు? తల పైకి లేపి అతన్ని చూసింది. నువ్వు చెప్పిందే అనేసి చిన్నగా నవ్వాడు. నేనేం చెప్పానో ఆలోచనగా అడిగింది. అదే పెళ్ళిళ్ళ పేరయ్యని అవ్వమన్నావు కదా. అయిపోయా చిలిపిగా అన్నాడు. నేనేదో మాట వరుసకి అంటే నిజంగానే అయిపోయావా అనుమానంతో చూసింది. నువ్వు ఏదన్నా నేను చేసేస్తాను కదా. అయినా నాకేం తెలుసు నువ్వు అలా ఊరకనే అన్నావని. నేను నిజమే అనుకొని ఓ 2 జంటల పెళ్ళిళ్ళు చేయడానికి ఫిక్స్ అయ్యాను అంటూ వాళ్ళ గురించి చెప్పాడు. అవునా? కళ్ళింత పెద్దవి చేసి ఆశ్చర్యంగా అతన్ని చూసింది. అవునని తల ఆడించిన అతడు ఇప్పటికే ఆలస్యమైంది వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు టిఫిన్ తినిపిస్తాను అని ఆమెను వాష్రూమ్కి పంపాడు. తను వంటింట్లోకి వచ్చి అత్తాను పక్కకు తప్పుకో నేను చేస్తాను అని సంయుకి ఇష్టమైన పెసరట్టు వేశాడు. దానికి నెయ్యి రాస్తూ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు అని వచ్చింది సంయు. నీకోసమే మీ బావ వండుతున్నాడు చిరునవ్వుతో చెప్పింది మాధవి. ఏంటి బావ వంట చేస్తున్నాడా? ఆశ్చర్యంతో నోరు తెరిచింది సంయు.
అవునే అంటూ ముసిముసిగా నవ్వింది. ఎందుకు బావా ఇదంతా అంటూ అతని నడుం చుట్టూ చేతులు వేసింది. అయిపోయింది, నువ్వెళ్ళి కూర్చో అన్న అతడు పెసరట్టు ప్లేట్లో పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆమెతో పాటు నడిచాడు. ఆమె కూర్చున్నాక తను కూర్చుని తినిపించడం మొదలుపెట్టాడు. ఇష్టంగా తింటున్న ఆమె, బావా నువ్వెప్పుడు వంట నేర్చుకున్నావు అతన్ని అడిగింది. ఫారెన్లో మాకిదంతా కామన్, కాకపోతే ట్రెడిషనల్ వంటలు ఎప్పుడూ చేయలేదు. ఇందాక అత్త చేసేటప్పుడు చూసి నేను ట్రై చేశాను. బాగా కుదిరిందా? ఎంతైనా అత్త చేతి రుచి రాదనుకో అన్నాడు. లేదు బావా, బాగా కుదిరింది, అచ్చం అమ్మ చేతి రుచిలాగే ఉంది అంటూ ఇంకాస్త పెట్టమని నోరు తెరిచింది. ఏదో నా తృప్తి కోసం అంటుంది అనుకున్నాడు శిఖర్. ఆమెకు తినిపిస్తూనే తను ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడు. నిజంగానే బాగా వచ్చింది. పర్లేదు, నీకోసం చేయగలిగాను అంటూ మరో పీస్ తిన్నాడు. శిఖర్ సమయుకి తినిపిస్తున్నప్పుడే మాధవి మరో 2 అట్లు వేసి అతనికి ఇచ్చింది. దాంతో అతడు ఆమెకు తినిపిస్తూనే తినేశాడు. సమయు, ఈరోజు కొంచెం పనుంది, నేను త్వరగా వెళ్ళాలి అన్న అతడు మాధవి ఇచ్చిన కాఫీ కప్పు తీసుకున్నాడు. ఆమె అలుకగా చూసింది. రోజటిలా ఆలస్యం చెయ్యను, త్వరగా వచ్చేస్తాను అని ఆమె చెంప మీద చెయ్యి వేశాడు. చూసావా? చూస్తాగా బెదిరింపుగా అంది. అతడు నవ్వేశాడు. అంటే రావా? చిరుకోపం చూపించింది. వస్తానని చెప్తున్నాగా అన్న అతడు ఆమెకు బై చెప్పి బయలుదేరాడు. వాణ్ణి పనిచేసుకొనివ్వవా నువ్వు అంటూ ఆమెను కోపగించుకుంది మాధవి. అబ్బో, అక్కడికేదో నీ అల్లుణ్ణి నా కొంగు కట్టేసుకున్నట్టు అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది సమయు. వాడు మెతకగా ఉంటే ఆ పని ఎప్పుడో చేసేదానివి. వాడు నీకన్నా పెంకిగటం కాబట్టి సరిపోయింది పెదవి విరుపుతో అంది మాధవి. అంతేలే, నీకెప్పుడూ నీ అల్లుడంటేనే ఇష్టం, నేను కాదుగా అనేసి జానకమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏంటే అటుగాలి ఇటు మళ్ళింది? తన పక్కన కూర్చున్న సమయుని కొంటెగా అడిగింది. ఏ గాలి ఎటు మరలలేదు కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ బరువు మొయ్యాలి అని తన పొట్ట నిమురుకుంటూ జానకమ్మని అడిగింది. ఇంకా కొన్ని రోజులే, చూస్తూ ఉండగానే అయిపోతాయి. మరో 2 రోజుల్లో 7వ నెల వస్తుంది అంటూ సమయు వెన్ను నిమిరింది జానకమ్మ. త్వరగా డెలివరీ అయిపోతే బాగుండు అనిపిస్తోంది బామ్మ భుక్తాయాసంతో అన్న ఆమె ఏదో గుర్తుకు వచ్చి కంగారు పడింది. వద్దు వద్దు, ఎంత ఆలస్యమైతే అంత మంచిది అంది. అంతవరకు చిరునవ్వుతో ఉన్న ఆమె ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. ఏమైందే అదోలా అయ్యావ్? ఇంత సడన్గా ఆమె శాడ్ ఎందుకు అయిందో అర్థం కాక అడిగింది జానకమ్మ. విషయం చెప్పలేక తల అడ్డంగా ఆడించింది సమయు. కానీ ఆమె కళ్ళల్లోని తడిని దాచలేకపోయింది. లేబర్ పెయిన్స్ తలుచుకొని భయపడుతుందేమో అనుకున్న జానకమ్మ, ఎందుకే బాధపడతావు? మేమందరం లేము, నీకేమీ కాదు, నాలాగా నార్మల్ డెలివరీ అవుతుంది. నొప్పులు కూడా ఎక్కువగా తీయాల్సిన పనిలేదు. లేబర్ రూమ్కి ఇలా వెళ్ళామా అలా వచ్చామా అన్నట్టే ఉంటుంది అంటూ ఆమెకు ధైర్యం చెప్పింది. కానీ సంయుక్త బాధ ఇది కాదని ఆమెకు తెలియదు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, మరో కొత్త స్టోరీ. ఆమె పెళ్ళి ఒకరితో, శోభనం మరొకరితో జరిగింది. కారణం ఆమె భర్త అయితే అనే స్టోరీ పేరు అతడే ఆమె సఖుడు. త్వరలో ఇవ్వబోతున్నాను. దీనిలాగే ఆ స్టోరీని ఆదరించి కామెంట్ చేయండి, లైక్ చేయండి.